ఐల్ టేక్ ఫ్యూ మినిట్స్. ఫస్ట్ కోడ్ స్పేసెస్ నేమ్ ఎలా మార్చాలో చెప్తాను, తర్వాత థియేటర్ గురించి కొద్దిగా చెప్తాను. సో ఇక్కడ మనకి ఇది మెనూ ఉంటుంది అనమాట. 3 లైన్లు ఉన్నాయి కదా, ఈ 3 లైన్లు అనేది మెనూ అనమాట. ఓకే, సో దిస్ మెనూ. సో ఈ మెనూ మీద క్లిక్ చేస్తే మనకి మై కోడ్ స్పేసెస్ అని వస్తుంది. మై కోడ్ స్పేసెస్. సో ఈ కోడ్ స్పేసెస్ అనేది ఓపెన్ చేసాం అనుకో, సో ఇలా వస్తుంది. నేను ఆల్రెడీ ఇక్కడ మార్చేసాను పేరు. ఓకే, అందుకే ఇది డిమో వస్తుంది. లేకపోతే మామూలుగా ఫస్ట్ టైం అయితే ఇలా ఇలా క్లిక్ చేసి రీనేమ్ అని, అప్పుడు ఇక్కడ పేర్లు మార్చుకోవాలన్నమాట. ఓకే, సో అట్లీస్ట్ ఈ సెషన్ కోసం నేను సరదాగా లైవ్ క్లాస్ అని పెడతాను. ఓకే, E42 లైవ్ క్లాస్ సేవ్ చేశాను. ఓకేనా, ఇక్కడ మారింది. ఇక్కడ E42 లైవ్ అంటే మీరు మీ పేరు పెట్టాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఇఫ్ ఐ డూ రిఫ్రెష్, ఓకే రిఫ్రెష్ చేశాను. రిఫ్రెష్ చేస్తే మళ్ళీ లోడ్ అవుతుంది. మళ్ళీ లోడ్ అయినప్పుడు ఇక్కడ పేరు మారాలి. E42 డెమో కాకుండా ఇట్ షుడ్ కమ్ ఏమని రావాలి, E42 లైవ్ క్లాస్ అని రావాలి. సో ఇలా చేస్తే మీ కోడ్ స్పేసెస్ పేరు మార్చాలి. పేరు మార్చితే సరిపోతుంది. సో ఇది ఇలా వస్తుందంటే బేసికలీ లోడ్ అవుతుంది. సో ఇలా వచ్చినప్పుడు మీరు ఆవేశంగా ఏం చేసేయకండి, ఏం కొట్టేయకండి. ఇఫ్ సంథింగ్ ఈజ్ లోడింగ్, గివ్ ద టైమ్ ఫర్ ఇట్. ఓకే, సో అది maybe I'll do this. This is like full screen. సో ఇంకా లోడ్ అవుతుంది. ఎందుకంత పడుతుందో తెలియదు, బట్ ఎనీ లేకపోతే మీరందరూ కూడా ఇప్పుడే ఓపెన్ చేశారా ఏమన్నా? ఓకే, ఇప్పుడు ఇక్కడ చూసారనుకో, ఇక్కడ E42 లైవ్ క్లాస్ అని వచ్చింది. ఓకేనా, సో ఇక్కడ మనం బేసికలీ డిఫాల్ట్ ఇలా వస్తుంది. ఇక్కడ వెల్కమ్ అని వస్తుంది మీకు, అది క్లోజ్ చేసేస్తే అది క్లోజ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ టెర్మినల్ ఏది, లెట్ మీ గో అండ్ టెర్మినల్. ఒక టెర్మినల్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఐ కీప్ ద ఫాంట్ బిగ్గర్ సో దట్ ఇట్ విల్ బి విజిబుల్ ఫర్ యూ. ఓకే, ఇలా టెర్మినల్ ఉంది, పైన విండో ఉంది. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఇవన్నీ ఉన్నాయి కదా, ఇదంతా. సో మనం VS కోడ్ డెవ్ అది ఓపెన్ చేసాం. ఓపెన్ చేయగానే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మీరు అప్డేట్ 50 అని టైప్ చేయాలి. అప్డేట్ 50, ఇక్కడ అప్డేట్ 50 ఎంటర్. నేను అప్డేట్ అవుతుంది అనమాట ఒక్కొక్కసారి ఉంటే. ఓకే, రీబిల్డింగ్ రీక్రియేట్స్ కోడ్స్ యువర్ కోడ్స్ అండ్ ఎనీ కరెంట్ చేంజ్ వెళ్ళి అన్నది రీబిల్డ్ అన్నాను. సో అంటే బేసికల్లీ ఏదైనా అప్డేట్స్ ఉంటాయి రెగ్యులర్గా. సో ఫస్ట్ టైం మీరు చేసినప్పుడు రెగ్యులర్గా అప్డేట్ అని కొట్టారనుకో, లోపల ఏదైనా సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలంటే ఆ మెషిన్ మీద కావాల్సిన అప్డేట్స్ అన్నీ అవుతాయి అనమాట. సో అది ఫస్ట్ స్టెప్ చేయాలి. ఇది అవనియండి పక్కన, విల్ సీ ద అదర్ థింగ్స్. సో మీరు ఫస్ట్ CS50 ఓపెన్ చేశాక, ఆథరైజ్ చేశాక టెర్మినల్కి వెళ్ళి, కింద ఉంటుంది కదా టెర్మినల్కి వెళ్ళి అప్డేట్ 50 అని టైప్ చేయాలి. ఓకే, ఎంటర్ కొట్టాలి. తర్వాత మనం ఇప్పుడు ఏంటంటే ఈ టూల్స్ చూస్తాం అనమాట. ఈ టూల్స్ ఏంటంటే టూల్స్ టు చెక్ కరెక్ట్నెస్. ఓకే, మనం చేసింది కరెక్ట్గా ఉందా లేదా ఏంటి అని చూడడానికి. సో మీరు ఈ పని ఆల్రెడీ చేసేసారు, ఇందాక చేయమని చెప్పాను. CS50 submit.cs50.io ఓపెన్ చేసి ఒకసారి చేయండి అన్నాను, అది ఆల్రెడీ అయిపోయింది. ఓకే, సో నౌ విల్ సీ దీస్ టూల్స్, చెక్ 50, సబ్మిట్ 50, ఈ రెండు చూద్దాం. ఓకే, సో హోప్ఫుల్లీ ఇట్ ఈస్ లోడ్, ఇంకా లోడ్ అవుతుంది. సో జనరల్గా మనం ఏం చేస్తాం అంటే మనం ఏదైనా ఇప్పుడు మన టాస్క్ చెప్తాను, సింపుల్గా అందరూ చేయొచ్చు. ఇది 42 ఎంటర్ 2 స్పేస్ 2 ఎంటర్ 2 స్పేస్ 2 ఎంటర్ 42 ఎంటర్, ఇలా ఒక ప్యాటర్న్ టైప్ చేయాలన్నమాట. ఈ ప్యాటర్న్ టైప్ చేసి ఎందులో టైప్ చేయాలి, ప్యాటర్న్ 00.txtలో చేయాలి. ఓకే, సో యాక్చువల్లీ డెమోలో అప్డేట్ కొట్టకుండా ఉండాల్సింది క్లాస్లో, ఎందుకంటే టైం అయిపోతుంది అక్కడ. ఓకే, సో మనం ఏం చేయాలంటే టెర్మినల్కి వెళ్ళి, కొన్ని మీరు కొంతమందికి ఆల్రెడీ ఉంది కదా CS50 ల్యాప్టాప్లో ఉన్న వాళ్ళకి, మీరు టెర్మినల్కి వెళ్ళి ఏం చేస్తారంటే కోడ్ ప్యాటర్న్ 00.txt అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే మీకు యాక్చువల్లీ ఏమవుతుందంటే పక్కన ఒక వచ్చేసింది
maybe we'll do here. ఓకే. ఇక్కడ మనం ఏం చేద్దామంటే కోడ్ ఇంకా పెద్దది చేస్తాను, కనిపించట్లేదు మీకు. సో ఇది జస్ట్ లైక్ దిస్. ఓకే, కోడ్ ప్యాటర్న్ 00.txt అన్నాను. సో వెంటనే చూస్తే మీకు ఇక్కడ ఫైల్ క్రియేట్ అయింది, ఇక్కడ ఇది ఓపెన్ అయింది, ఇక్కడ ఫైల్ క్రియేట్ అయింది, ఇక్కడ ఓపెన్ అయింది. సో కమాండ్ ఏంటి? కోడ్ స్పేస్ ప్యాటర్న్ 00.txt. ఓకే, ఇక్కడ మనం టైప్ చేయాల్సిన ప్యాటర్న్ ఏంటంటే 42 2 2 2 2 ఒక 2x2 మ్యాట్రిక్స్, ఆల్ 2s, 42 2 2 2 2 42 ఎంటర్. ఇలా 7 లైన్స్ టైప్ చేయాలి. ఓకే, ఫస్ట్ లైన్లో 42 అంటే బేసికలీ ఇనిషియలీ విల్ హ్యావ్ 4 ప్యాటర్న్స్ టు టైప్ అండ్ దెన్ చెక్ అనమాట. ఓకే, సో ఈ ప్యాటర్న్ టైప్ చేస్తాం. టైప్ చేశాక నెక్స్ట్ ఏం చేయాలంటే మనం కరెక్ట్గా చేసామా లేదా చూడాలంటే ఈ కమాండ్ వాడాలి. చెక్ enhance 42 / ముందుకు ఉంటుంది clang/2024/type pattern 00. ఓకే, సో ఇక్కడ ఇది రన్ చేస్తున్నాను. ఇది రన్ చేస్తే అప్పుడు ఏం చేస్తుందంటే ఇట్ విల్ యాక్చువల్లీ కనెక్ట్. ఓకే, అంటే మనకి ఏంటంటే అక్కడ టెస్ట్ కేసెస్ ఉంటాయి అనమాట, కరెక్ట్గా చేసామా లేదా, ఈ ప్యాటర్న్ ఎగ్జాక్ట్ టైప్ చేసామా లేదా చెక్ చేస్తుంది. సో ఏముంది ఇక్కడ, సో ఇలా వస్తుంది అనమాట నాకు. ఓకే, చెక్ ఇలా చేశాను. సో ఇది మీకు ఇస్తాను యాక్చువల్లీ. సో మీరు కూడా ఇది సో ఇక్కడ ఏమైనా వచ్చింది మనకి, ఫస్ట్ ఏమో కనెక్టింగ్, తర్వాత అథెంటికేటింగ్, వెరిఫైయింగ్, ప్రిపేరింగ్, అప్లోడింగ్, అంటే ఈ ఫైల్ అప్లోడ్ చేసింది ప్యాటర్న్ 00.txt, వెయిట్ ఫర్ ద రిజల్ట్స్. ఓకే, అండ్ ఇలా జరిగిందనమాట. ఇది రిజల్ట్స్ ఎక్కడెక్కడ పెట్టాడు. ఓకే, మనం రిజల్ట్ మీద క్లిక్ చేయాలనుకో, లెట్స్ ఇది ఇలా ఒక లింక్ కూడా ఉంది. క్లిక్ చేస్తే ఇది ఒక నిమిషం ఓపెన్ అవ్వాలి. ఓకే, మేబీ ఇక్కడ నేను ఓపెన్ చేస్తే అక్కడ నాకు ఇలా కనిపిస్తుంది. చెక్ 50 enhance 42 clang 2024 type pattern 00 pattern 00.txt exists. అంటే ఒకవేళ ఫైల్ పేరు తప్పిచ్చాం అనుకో రాదనమాట, అది చెక్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఇక్కడ నేను కావాలని ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ ఫైల్ని రీనేమ్ చేసేస్తాను. ఓకే, సరే ఒకసారి అంటే కావాలని మిస్టేక్ చేస్తాను. ఈ ఫైల్ని ఏం చేస్తానంటే రీనేమ్ ఇట్, ఇక్కడ కూడా రీనేమ్ చేయొచ్చు, రీనేమ్ ఇట్ ప్యాటర్న్ టెక్స్ట్ అన్నాం. ఇప్పుడు అప్పర్ కొడితే మళ్ళీ అవి వస్తాయి అనమాట. క్లియర్ అంటే బేసికలీ టెర్మినల్ ఉన్నంత క్లియర్ అయిపోతుంది, అంటే ఏం పోదు, జస్ట్ క్లీన్ అవుతుంది అంతే, డస్ట్ క్లీన్ అయినట్టు. సో ఇక్కడ మళ్ళీ చెక్ అది కొట్టాను అనుకో, ఈసారి ఏమవుతుందంటే మళ్ళీ కనెక్టింగ్ అంటుంది. యూ సీమ్ టు మిస్సింగ్ ద రిక్వైర్డ్ ఫైల్స్ ప్యాటర్న్ 00.txt. యువర్ కరెంట్లీ ఈ డైరెక్టరీలో ఉన్నారు మీరు. ఓకే, ఏదైనా తప్పు డైరెక్టరీలో ఉన్నారని చూసుకోమంటుంది అనమాట. ఓకే, సో అక్కడైనా ఫైల్ కనిపించలేదు అనుకో చెప్తుంది. ఓకే, సో ఎర్రర్ వస్తుంది. సో అందుకే దీన్ని మళ్ళీ రీనేమ్ చేసేసి ప్యాటర్న్ 00 అని పెట్టి ఇప్పుడు మళ్ళీ కమాండ్ రన్ చేస్తే పాస్ అవుతుంది. ఓకే, సో నాకేంటంటే మీరు కూడా ల్యాప్టాప్ ఎవరి దగ్గర ఉందో లేదా ఫోన్లో అయినా చేయొచ్చు. ఇది 7 లైన్స్ ఆఫ్ ప్యాటర్న్. ఓకే, అండ్ కమాండ్ కూడా కాపీ పేస్ట్ చేయొచ్చు మీరు. సో ఎవరైనా రన్ చేస్తే నాకు మీరు చెప్పాలి అయింది లేదనేది. ఓకే, సో తర్వాత ఈ లింక్ కూడా క్లిక్ చేసి కంట్రోల్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఓకే, ఇలా వస్తుంది. సో యా, ఇక్కడ మనం ప్యాటర్న్ 00 అనగా కోడ్ అనగానే ఇది ఓపెన్ అయింది. కాబట్టి ఇదంతా టైప్ చేసాం అనమాట. 42 ఇదంతా టైప్ చేసాం. 42 ఎంటర్, 2 స్పేస్ 2 ఎంటర్ అండ్
2 స్పేస్ 2 ఎంటర్ 42 ఎంటర్ ఇలా టైప్ చేసి అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ టెర్మినల్ క్లిక్ చేసి చెక్ చెక్ ఎన్హాన్స్ 42 CLang 2024/type/pattern00 అన్నాం. ఓకే, అప్పుడు అది కనెక్ట్ అయ్యి చెక్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ ఏమో కోడ్ అని చెప్పి ఓపెన్ చేసాం, తర్వాత చెక్ అని చేసాం. ఓకే, ఇది ఫస్ట్ అంటే బేసికల్లీ మీకు అంతా అవుతుందా లేదని చూడడానికి. బట్ జనరల్లీ మనం ఏదైనా ప్రోగ్రామ్ చేస్తాం అనుకో, మనం జనరల్గా ఏదైనా ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఎలా చేస్తామంటే, నేను మళ్ళీ అంత అయిపోయింది ఇక్కడ క్లియర్ చేస్తున్నాను. సో మనం ఎలా చేస్తామంటే బేసికలీ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ప్యాటర్న్ ఇంకోటి క్రియేట్ చేయాలి. సో నెక్స్ట్ టాస్క్ ఏంటంటే ఇగో ఈ ప్యాటర్న్ టైప్ చేయాలి. ఇది మీరు చూసుంటారు కొంతమంది, ఒక సెక్షన్లో చేయించాను అంతకుముందు. ఈ ప్యాటర్న్ మనం టైప్ చేసి వెరిఫై చేసుకోవాలి. ఓకే, సో దానికోసం ఏం చేస్తామంటే ఫస్ట్ దానికన్నా ముందు మేక్ డైరెక్టరీ, MKDR అంటే ఒక డైరెక్టరీ క్రియేట్ చేయడానికి కమాండ్ అనమాట. మేక్ డైరెక్టరీ టైప్ అన్నాం. ఓకే, ఇట్ విల్ క్రియేట్ డైరెక్టరీ. ఇక్కడ చూస్తే మీకు డైరెక్టరీ క్రియేట్ అయింది. ఇది ఓపెన్ చేసింది ఏం లేదు. ఇక్కడ మీరు జాగ్రత్త చూస్తే ఒక చిన్న యానిమేషన్ ఉంది. ఇది ఈ గ్రేటర్ దెన్ సింబల్ క్లిక్ చేస్తే అది ఇది తిరుగుతుంది, ఫోల్డర్ ఇలా ఓపెన్ అవుతుంది. సో అందులో ఏం లేదు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే CD టైప్ అంటాడు. CD టైప్ అంటే ఈ ముందు చూసారా టైప్ స్లాష్ అని, డాలర్ ముందు టైప్ స్లాష్ అని వచ్చింది, డాలర్ ముందు టైప్ స్లాష్ అని వచ్చింది. సో జనరలీ ఏదైనా లైనెక్స్ మిషన్ వాటిల్లో టెర్మినల్ ఏంటంటే దీన్ని ప్రాంప్ట్ అంటాం అనమాట. ఆ ప్రాంప్ట్లో ఏ ఫోల్డర్లో ఉన్నాం అనేది చూపించడానికి ఇలా చేస్తుంటారు మామూలుగా. సో ఇప్పుడు టైప్ అనే ఫోల్డర్లో ఉన్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తా అంటే ఇక్కడ నేను కోడ్ pattern01.txt ఇలా చేస్తాను. ఇప్పుడు pattern01.txt అనే ఫైల్ ఓపెన్ అయింది. ఓకే, ఇగో దీని లోపల ఈ లోపల. సో pattern1 దాంట్లో ఏం టైప్ చేయాలి మనం, ఈ ప్యాటర్న్ అంతా టైప్ చేయాలి. ఓకే, ఈ ప్యాటర్న్ అంతా టైప్ చేయడం అంటే బేసికల్లీ ఏ ప్యాటర్న్లో ఏం టైప్ చేయాలనేది ఒక వెబ్సైట్లో క్లియర్గా ఇన్స్ట్రక్షన్లు పెట్టేసి మీకు డీటెయిల్స్ ఇస్తాను. ప్రస్తుతం క్లాస్ చెప్పడానికి కాదు, అది చూపించట్లేదు, డైరెక్ట్గా ఫైల్లో చూపిస్తున్నాను. సో 42 8 8 8 తర్వాత 2 తర్వాత 3 4 ఈ 8s 1 2 3 4 1 2 3 4 42 మొత్తం 18 లైన్స్. ఓకే, సో ఇలా చేసేసాం 42 8 8 అంతా అయిపోయింది. ఇప్పుడు నేను చెక్ చేశాను అనుకో. ఓకే, చెక్ చేస్తే కరెక్ట్గా వస్తుంది. లేదు కావాలని ఒకటి తీసేద్దాం, ఒక 8 తీసేద్దాం ఇక్కడ. ఓకే, సో ఈసారి చేయాల్సిన కమాండ్ ఏంటంటే లాస్ట్లో pattern00 బదులు pattern01 చేయాలి. ఓకే, నేను కావాలనే తప్పు చేశాను లైన్ నెంబర్ 5లో. సో అప్పుడు ఏమొస్తుందంటే ఇలా ఇంకా ఫెయిల్ అయింది. ఓకే, రాలేదన్నమాట. సో ఇప్పుడు 8 పెట్టి మళ్ళీ క్లియర్, మళ్ళీ రన్ చేస్తున్నాను. మొత్తం కావాల్సినట్టు ఎగ్జాక్ట్గా ఎలా కావాలో అలా టైప్ చేస్తాము. అంటే ఫస్ట్ అంటే ఇదేంటంటే ఫస్ట్ మాన్యువల్ ఇలా టైప్ చేస్తాం. నెక్స్ట్ రేపు ఏం చేస్తాం అంటే మనం C ప్రోగ్రామ్స్ రాస్తాం, రాసి సేమ్ ఇలానే చెక్ అని కొడతాం. చెక్ అని కొట్టగానే అది మొత్తం రన్ చేసి చెప్తుంది ఆ C ప్రోగ్రామ్ అవుట్పుట్ అనుకున్నట్టు వస్తుందా లేదా అనేది. ఓకే, సో ఇక్కడ అయింది. సో ఇక్కడ పాస్ అయింది. సో ఇప్పుడు ఇందాక ఓన్లీ చెక్ చేసాం కదా, ఇప్పుడు మనం యాక్చువల్లీ రెండు చూద్దాం అనుకున్నాం, చెక్ సబ్మిట్. సో ఇప్పుడు సబ్మిట్ అనేది వాడదాం. ఓకే, సేమ్ అదే ఉంటుంది URL, అంటే ఈ పాత్ అంతా ఒకటే ఉంటుంది. దాన్ని స్లగ్ అంటారు. దాన్ని ఏమంటారంటే స్లగ్, SLUG. ఓకే, ఇప్పుడు క్లియర్ ఏం చేస్తున్నా అంటే సబ్మిట్ అని కొడుతున్నాను. సేమ్ అదే అయిపోయింది కదా. ఇప్పుడు సబ్మిట్ అని కొడితే నాకు ఏమవ్వాలంటే అది మళ్ళీ కనెక్ట్ అయ్యి అథెంటికేట్ అయ్యి వెరిఫై చేసి ఫైల్స్ దట్ యూ వాంట్ టు విల్ బి సబ్మిటెడ్ pattern01.txt. సో
కీపింగ్ ఇన్ మైండ్ ద కోర్స్ పాలసీ ఆన్ అకాడమిక్ హానెస్టీ ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్ దీస్ ఫైల్స్. అంటే ఏదో కాపీ కొట్టేసిన అలాంటివి సబ్మిట్ చేయకూడదు, ఎందుకంటే కాపీ కొట్టి తెలిసిపోతుంది అక్కడ. ఓకే, ఎస్ అని టైప్ చేసి కొట్టాను. సో అప్పుడు ఏమైంది, అయిపోయింది, ఇక్కడికి వెళ్ళింది. ఓకే, ఓపెన్. సో ఇలా వస్తుంది అనమాట. సబ్మిటెడ్ ఇలా వచ్చింది. సో ఇలా వస్తుంది, అంటే 2 చెక్స్ ఉన్నాయి, 2 చెక్స్ పాస్ అయినాయి. అది కావస్తే మళ్ళీ తర్వాత చూసుకోవచ్చు ఏం సబ్మిట్ చేశారు ఏంటి అన్నీ కనిపిస్తాయి. ఓకే, సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ అనమాట. మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇక్కడ కోడ్ ప్యాటర్న్ 01.txt అని టెర్మినల్లో టైప్ చేస్తాం. తర్వాత మనకు కావాల్సిన ప్యాటర్న్ టైప్ చేస్తాం. తర్వాత చెక్ 50 ఇలా ఈ ఎన్హాన్స్ 42 CLang 2024 టైప్ ప్యాటర్న్ 01. తర్వాత సబ్మిట్ అని చేస్తాం అనమాట. ఇలా చేస్తే అంటే పాస్ అయిపోతాయి, అన్నీ పాస్ అయిపోతాయి, ఫెయిల్ అయితే చూసుకోవాలి. సో సబ్మిట్ చేస్తాం, సబ్మిట్ చేస్తే అది సబ్మిట్ అయిపోతుంది. సో ఇది మీరు చేయాల్సిందే. ఓకే, దీని తర్వాత ఇంకొన్ని క్వశ్చన్స్ ఇస్తాను నేను. ప్యాటర్న్ 1 తర్వాత ప్యాటర్న్ 2, ప్యాటర్న్ 3, ఇంకో 2 ప్యాటర్న్లు ఉంటాయి. ఆ ప్యాటర్న్స్ కూడా ఇస్తాను, అవి కూడా మీరు చేసేస్తే సరిపోతుంది. ఓకే ఓకే, సో క్వశ్చన్ ఏంటంటే, సో సమ్మరీ, ఒకసారి సమ్మరీ ఏంటంటే, మనం ఏదైనా చేయాలంటే ఆ క్వశ్చన్ మీకు స్టెప్స్ ఇస్తాను ఏం చేయాలనేది. అది చూశాక అందులో ఉన్న కమాండ్స్ వాడి మీరు ఆ ఫైల్ ఎలా చేయాలి, ఆ ఫైల్ ఎలా క్రియేట్ చేసి, ఆ డైరెక్టరీ ఎలా క్రియేట్ చేసి అలా చేస్తూ ఉండాలన్నమాట. ఓకే, అలా చేసి అలా సబ్మిట్ చేసుకుంటే మీకు అన్నీ అక్కడ ఉంటాయి.